ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికొచ్చి రిఫ్రెష్ అయ్యాను. చందు, గోపి ట్యూషన్కి వెళ్ళినట్టున్నారు. ఇల్లు ప్రశాంతంగా ఉంది. సుమ టీ కప్ అందిస్తూ, ఇంటినుంచి ఫోనొచ్చింది అంది. ఎప్పుడు? మధ్యాహ్నం 3 గంటలకనుకుంటా. అలాగా, ఏంటి సంగతి? కుతూహలంగా అడిగాను. ఇంట్లో ఆస్తి పంపకాలట. మీ అన్నయ్యగారు మిమ్మల్ని పొద్దున్నే త్వరగా బయల్దేర్రమ్మన్నారు. నన్ను పరిశీలనగా చూస్తూ చెప్పింది సుమ. ఒక్కసారిగా నాకు తల తిరిగినట్లయింది. టీ చల్లగా అయిపోయింది. కప్పు స్టూలుమీద పెట్టి అలాగే కుర్చీలో వెనక్కి వాలాను. గతమంతా కళ్లముందు గిర్రున తిరిగింది. బాల్యంలోనే నాన్నని పోగొట్టుకున్న మాకు పెద్దన్నయ్య, వదిన ఏ లోటు రానివ్వకుండా ఎంతలా పాటుపడ్డారో. తాతగారు, అమ్మ, చిన్నన్నయ్య, అక్కలిద్దరూ, నేను. మధ్యతరగతి రైతు కుటుంబం మాది. అన్నలు పెద్దగా చదువుకోలేదు. పెద్దన్నయ్య కుటుంబ భారం నెత్తిన పడ్డంతో, చిన్నన్నయ్య చదువు అంటకపోవడంతో వ్యవసాయమే ఆధారంగా చేసుకున్నారు. అప్పులు అవి చేసి అక్కల పెళ్ళిళ్ళు అయిందనిపించారు. ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా ఎలాగో తినో తినకో నెట్టుకొచ్చాంగాని ఏవీ అమ్ముకునే పరిస్థితి మాత్రం రానివ్వలేదు. మధ్యమధ్యలో అక్కల పురుళ్ళని, పుణ్యాలని, కానుకలని పెట్టుపోతలు సరేసరి. వదిన ఎంతో సహనశీలి. తను మాలాంటి కుటుంబం నుంచే వచ్చింది. మాలో బాగా కలిసిపోయింది. అందర్నీ ఆప్యాయంగా చూసుకునేది. నాకు తెలిసి అన్నయ్యని అది కావాలి, ఇది కావాలి అని ఏనానో సాధించలేదామె. అమ్మని, అక్కల్ని కూడా ప్రేమగా చూసుకునేది. నన్ను చదివించడంలో ప్రముఖ పాత్ర వహించింది వదినే అని ఖచ్చితంగా చెప్పగలను. డబ్బుకి ఎంతో ఇబ్బందిగా ఉన్న ఆ రోజుల్లో తండ్రిలేని ఆఖరి సంతానమైన నన్ను, నా ఆసక్తిని గమనించి ఒక పక్క తన పిల్లలు, తన బాధ్యతలు అన్నింటినీ ప్రక్కనపెట్టి పట్టుబడి నన్ను ప్రయోజకుణ్ణి చేసింది ఆ మహా ఇల్లాళ్ళు. అంతా కొళ్ళిక్కి వచ్చింది అనే లోపల అన్నయ్య హఠాత్తుగా ఒకరోజు పాము కరిచి చనిపోయాడు. ఈలోపు చిన్నన్నయ్య పెళ్ళి, కొత్త కోడలు కాపురానికి రావడం, తాతగారు చనిపోవడం వెంటనే జరిగిపోయాయి. చిన్న వదిన తీరే వేరు. ఆ మాటకొస్తే ఏ ఆడదైనా మనసంతా స్వార్థమయంగా ఉంటుందేమో, మా పెద్ద వదినని మినహాయించి. సుమా నా కొలీగ్. ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం పెద్దల అనుమతితో. ప్రేమాభిమానాలు, బంధుత్వాలు, రాకపోకలు అంతగా తెలియని కుటుంబం తనది. నేనే సర్వస్వం అనుకుంటుంది. ఎప్పుడో పండక్కి పబ్బానికి మా ఊరు వెళుతూ ఉంటాము. అమ్మ వస్తుంది కాని ఎక్కువ కాలం ఉండదు. ఆవిడకి మా పల్లెటూర్లో ఉండడమే ఎక్కువగా నచ్చుతుంది. అదీకాక మేమిద్దరం ఉద్యోగాలకి వెళ్ళిపోతాం కదా, తనకి కాలక్షేపముండదు. అందుకని. పెద్దన్నయ్యకి 3 పిల్లలు, చిన్నన్నయ్యకి 2 పిల్లలు. అంతా ఊళ్ళోనే చదువుకుంటున్నారు. అంతా కలిసే ఉన్నారు మా ఇంట్లో. కాని ఈ పంపకాల గొడవేంటి? ఒక్కసారిగా ఎవరికంత అవసరం? మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు ఎడతెరివి లేకుండా అలా నిద్రలో జారిపోయాను. లేవండి, భోజనం వడ్డించాను. సుమా గట్టిగా కుదుపుతూ లేపుతోంది. పిల్లలిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర నాకోసం ఎదురుచూస్తున్నారు. సుమా అన్నం మీద నెయ్యి వడ్డించింది. మీరు ఇంత బాధపడుతున్నారేంటో నాకు తెలియడం లేదు. ఇది ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సిందంతే కదా, ఎవరు ఆపగలరు? కూర అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటూ సుమా నా వైపు చూసింది. సుమా, ఇది విధిలిఖితమంటావా అయితే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం తెలుసు మా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడితే నేను ఈ స్థితికి వచ్చానో? ఆమె కళ్లల్లోకి చూస్తూ అన్నాను. వాళ్ల కష్టాలకి, త్యాగాలకి ప్రతిఫలం చెల్లిస్తూనే ఉన్నారు కదా ప్రతీ నెల 5,000 పంపిస్తూ. దీర్ఘం తీసింది. నాకు కోపం వచ్చేస్తోంది ఆమె పెడసెరపు మాటలకి. నీ బుద్ధి గడ్డి తింటోంది. 5,000 పంపిస్తూ నేనేం పెద్ద ఉపకారమేమీ చేయడం లేదు. అది నా కనీస ధర్మం. వాళ్లు చేసిన త్యాగాల ముందు నేను చేస్తున్నదే పాటి. ఇంత సంపాదిస్తూ కొంత పంపడం గొప్పేం కాదు. ఏమీ లేనప్పుడు కష్టాల కడలిలో ఈదుతూ నన్నొక ప్రయోజకుణ్ణి చేశారే, అది గొప్పతనం. ఏమైనా సరే, ఇక మీదట మీ ఊరు ఒక్క పైసా కూడా పంపడానికి వీలులేదు. మనకీ సంసారం, ఖర్చులు పెరుగుతున్నాయి. మీరు ఎంత ఇచ్చినా వాళ్లు తీసుకుంటూనే ఉంటారు. ఇంక చాలు అని ఎప్పుడూ అనరు, ఖండితంగా చెప్పింది సుమ. ఇంక ఆపుతావా? అసహనంగా అరిచాను. పిన్నలిద్దరూ భయంగా చూస్తున్నారు మా వైపు. ఎందుకాపాలి? ఇవాళ అటో అటో తేలిపోవాలి. నేను సంపాదిస్తున్నాను, నాక్కూడా అరిగే హక్కుంది. మీరు ఇంటికి డబ్బు పంపిస్తే ఒప్పుకునేది లేదు. సుమా, ఇది నీది, ఇది నాది అని ఎక్కడినుంచి వచ్చింది? ఇదంతా మనదే కదా. నేనేం జల్సా చేయడం లేదే. నా వాళ్లు అన్ని ఇబ్బందులు పడుతుంటే కొంత ఆర్థికంగా చేయూతనివ్వడం తప్పంటావా? ఏమో, ఈ మాటల మాయాజట్రంలో నన్ను ఇరికించకండి. రేపు మీ ఊళ్ళో మన వాటా 3 గదుల్లో 1 ఉంచి 2 అమ్మేయండి. ఆవుని, ఎద్దుని మీ వాళ్లనే కొనుక్కోమని డబ్బు తీసుకోండి. మనకేం అవసరముంది ఇప్పుడు వాటితో? నేను పళ్లల్లో చేతులు కడుక్కుని విసుగ్గా లేచి
బెడ్రూంలో పడుకుండిపోయాను. నిద్ర నానించి ఎన్నో యోజనాలు దూరం పారిపోయింది. బుర్ర నిండా ఆలోచనలు. వయస్సు మళ్ళిన తల్లి, విధవరాలైన పెద్దవదిన, అన్న పిల్లలు, భార్యకి తల వంచే చిన్నన్నయ్య, అందరి ముఖాలు కళ్లముందు గిర్రున తిరిగిపోతున్నాయి. పొద్దున్నే 5 గంటల బస్సుకి ప్రయాణమయ్యాను. 4 గంటలు పడుతుంది మా ఊరు చేరడానికి. దారికిరువైపులా పచ్చని పంట పొలాలు, పెద్ద పెద్ద ఊడల మర్రి చెట్లు, పరిగెత్తే బస్సులు, కార్లు. ప్రతిసారీ ఇవన్నీ నానించి దూరంగా పరిగెడుతూ కనిపించేవి. ఈవాళ నేను వీటినుంచి పారిపోతున్నాను. సుమా గొంతు చెవిలో, గుండెలో ప్రతిధ్వనిస్తోంది. నాక్కూడా హక్కుంది. నేను సంపాదిస్తున్నాను. ఏదో ఒకటి తేలాలి. ఊరు ఎప్పుడొచ్చిందో తెలియనేలేదు. ఇంట్లో అంతా నా గురించి ఎదురుచూస్తున్నారు. పెద్దవదిన, అమ్మ ఆప్యాయంగా ఎదురొచ్చి పలకరించారు. వదిన టీ కప్ అందిస్తూ, సుమా, పిల్లలెలా ఉన్నారయ్యా? అభిమానంగా అడిగాను. బావున్నారు వదినా, నీ ఒంట్లో కులాసాయేనా? అడుగుతూ వరండాలోకి వచ్చాను. గోడనానుకొని అమ్మా, చిన్నన్నయ్య, చిన్నవదిన కూచునున్నారు. కొయ్య కుర్చీలు 3-4 ఉన్నాయి. వాటిమీద మా దూరపు బంధువులు, గ్రామ పెద్దలు ఆసీనులయ్యారు. ఇంక మొదలు పెడదామా అంటూ అన్నాజీరావు మామయ్య, చిన్నారావు బాబాలకి కనుసైగ చేశాడు. ఇంక ఆలస్యందేనికి, ఇంట్లో ఉన్న సామానంతా బయట తెచ్చిపెట్టండి. హడావుడి పడ్డాడు చిన్నారావు బాబాయ్. అరే, ఏంటిదంతా? ఏం చేస్తున్నారు మీరు? అలా ఉండనివ్వండి. చెయ్యిపట్టి వాళ్ళని ఆపాను. చిన్నవదిన నా వైపు గుర్రుగా చూస్తోంది. సామాను జాబితా తయారు చెయ్యాలి కదా. చుట్టపొగ వదులుతూ శ్యామలరావు మామయ్య అందుకున్నాడు. అరే, మీరు కాసేపు మాట్లాడకుండా కూచుంటారా? గట్టిగా అన్నాను. మమ్మల్ని నోరు మూసుకొని కూచోడానికా పిలిపించారు? అన్నాజీరావు ఉక్రోశంగా అడిగాడు. చూడండి, మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు. మీరు పెద్దవారు. నేను మాట్లాడిన తర్వాత మీ నిర్ణయం చెప్పండి. చెప్పు. పెద్దవదిన, చిన్నన్నయ్య దగ్గర ఉన్న సామాన్లు అలాగే వాళ్ళిద్దరి దగ్గరే ఉంటాయి. పాడి పశువులు, ఎద్దులు ఎన్ని ఉంటే అన్ని సరిసమానంగా వాళ్ళని పంచుకోనివ్వండి. మాకు ఒక్కొక్కరికి 3 గదులొస్తాయి. నా వాటా 1 గది చిన్నన్నకి, 2 పెద్దవదినకి. అంతా ఆశ్చర్యంగా నన్నే చూస్తున్నారు. ఇకపోతే భూమి విషయం. నా వాటా వచ్చి ఎకరన్నర కూడా మీరిడ్డయే తీసుకొని పంటలో కొంత భాగం నాకివ్వండి చాలు. అమ్మ, వదిన అయోమయంగా చూస్తున్నారు. వదినా, నాకు ఆకలేస్తోంది, తినడానికేమైనా పెడతావా అంటూ లేచి నేను లోపలి గదిలోకి దారితీశాను. వదిన నా ముందు అన్ని వడ్డించిన కంచం పెట్టింది. నా వైపు పరిశీలనగా చూస్తూ, నువ్వలా ఎందుకు చేశావు సుధీర్ అని అడిగింది వదిన. ఏం చేశాను? నీకోసం ఏమీ ఉంచుకోకుండా. వదిన మాట పూర్తి కాలేదు. నేనిచ్చింది ఇందులో ఏమీ లేదు వదినా. ఏదైనా ఉందంటే అది అందరిది. నువ్వు, పిల్లలు, చిన్నన్నయ్య కుటుంబం అంతా. ఎవరు? మీరంతా నావాళ్లు కాదా? నేనేం సంపాదించి మీకు ఇవ్వలేదే. దీనిమీద అందరికీ సమాన హక్కు, బాధ్యత ఉన్నాయి. నన్నేదో మహాత్ముణ్ణి, త్యాగశీల్ని చేసే ఎక్కువదినా నవ్వుతూ అన్నాను. గడప దగ్గర చప్పుడైతే ఇద్దరం అటు చూశాం. చిన్నన్నయ్య కళ్లల్లోంచి నీరు ఉరకడానికి సిద్ధంగా ఉంది. రా అన్నయ్యా, అక్కడే నిలబడ్డావేంటి? పిలిచాను. సుధీర్, నేను ఎంత మూర్ఖంగా ఆలోచించి వాటాల కోసం విసిగానో తలచుకుంటేనే అసహ్యంగా ఉందిరా. ఉద్యోగం చేస్తూ ప్రతీ నెలా మాకోసం డబ్బు పంపిస్తున్న నువ్వు ఎక్కడ హెచ్చువాటా కోసం గొడవ చేస్తావో అని. అలాగే అన్నయ్య లేడు కాబట్టి వదినా పిల్లలకి అందరికంటే ఎక్కువ వాటా ఇమ్మంటారేమో అని అజ్ఞానంతో, అతి తెలివితేటలతో చాలా పొరపాటు చేశాను. కాని చిన్నవాడివైనా పెద్ద మనసుతో నీ వాటా కూడా మాకే వదిలేశావు. మనమంతా ఒక తల్లి పిల్లలం. ఈ ఆస్తులు మనం సంపాదించినవి కావు, తాతల సంపాదన. మనం కలిసికట్టుగా అనుభవించడమే గాని పంపకాల పేర్లతో మనలో మనం దెబ్బలాడుకుని విడిపోయి నలుగురు ముందు నవ్వులపాలు కావడానికి కాదన్నది మీ నిర్ణయంతో చక్కగా తెలియజేశావు. నన్ను మీరిద్దరూ మనస్ఫూర్తిగా క్షమించాలిరా. నా భుజం మీద చెయ్యివేసి నొచ్చుకుంటూ అన్నాడు చిన్నన్నయ్య. మొత్తం మీద నీ నిర్ణయంతో అందరినీ ఏకం చేశావు నాన్నా అంది అమ్మ సంతోషంగా.